చాలా ఆరోపణలు వస్తున్నాయి రీసెంట్ టైమ్స్ లో ఎయిర్టెల్ నెట్వర్క్ యూస్ చేస్తున్నప్పుడు 5G అనేది కంప్లీట్లీ స్కామ్ అని చెప్పి మన దగ్గర ఉన్న ఏదైతే 1.5 GB 2 GB డేటా ఉంటుందో దాన్ని 5G స్పీడ్ లో ఇస్తున్నారే తప్పించి ఎక్స్ట్రా డేటా అన్లిమిటెడ్ 5G ఏమి వీళ్ళు ఆఫర్ చేయట్లేదని చెప్పి అండ్ హాట్స్పాట్ యూస్ చేసి అదర్ డివైస్ కి షేరింగ్ లో కూడా సేమ్ వర్కౌట్ అవ్వట్లేదు. ఏదన్నా కాంటెంట్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసుకుంటున్నప్పుడు కూడా దాన్ని కమర్షియల్ యూస్ కింద కన్సిడర్ చేసి 5G డేటా అలో చేయట్లేదని చెప్పి చాలా కన్సర్న్స్ వస్తున్నాయి. అండ్ మరి ముఖ్యంగా స్పీడ్ సర్టైన్ అమౌంట్ ఆఫ్ డేటా కన్స్యూమ్ చేసిన తర్వాత 5G కంప్లీట్ గా అయిపోతుంది, డేటా ఎగ్జాస్ట్ అయిపోతుంది అండ్ స్పీడ్ కంప్లీట్ గా పడిపోతుంది. మినిమం బ్రౌజింగ్ కూడా అలో చేయట్లేదు. ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి రెండు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసా. వాటినే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. మీలో ఎంతమంది ఎయిర్టెల్ యూజర్స్ ఉన్నారు? ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే కంప్లైంట్స్ లో మీరు ఎన్ని ఫేస్ చేశారనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి మీరు పెట్టే కమెంట్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేను రెండు ఫోన్స్ యూస్ చేస్తున్నా. ఒకటి ఐఫోన్, ఇది నా ప్రైమరీ ఫోన్. దీంట్లో జియో యూస్ చేస్తాను. అన్లిమిటెడ్ 5G డేటా ప్లాన్ నేను యూస్ చేస్తూ ఉంటా. అలానే ఇది ఆఫీస్ ఫోన్. దీంట్లో ఎయిర్టెల్ యూస్ చేస్తా. ఇందులో కూడా అన్లిమిటెడ్ డేటా 5G ప్లాన్ యూస్ చేస్తాను. బట్ నా ప్రైమరీ ఫోన్ ఇయర్లీ వన్స్ రీఛార్జ్ చేస్తాను. ఎయిర్టెల్ వచ్చేసి ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటా. రెండింట్లో ట్రూ అన్లిమిటెడ్ 5G నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ రోజు ఏవేవైతే న్యూస్ లో మనకి సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఉన్నాయో, ఎయిర్టెల్ ఏదైతే వీళ్ళు అన్లిమిటెడ్ 5G ప్లాన్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారో అందులో అన్లిమిటెడ్ 5G లేదు, క్యాప్స్ ఉన్నాయి అండ్ ఇండివిజువల్ పర్పస్ మాత్రమే అని చెప్పి చాలా లిటిగేషన్స్ పెట్టారని చెప్పని చాలా న్యూస్ వస్తుంది. అవి యాక్చువల్ స్కామా, జియోని రిలేట్ చేస్తే జియో ఎంతవరకు డిఫరెన్షియేట్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతుండండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి త్వరగా రీచ్ అవుదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎయిర్టెల్ అన్లిమిటెడ్ 5G ప్లాన్ అని తీసుకొచ్చారు. 239 రూపీస్ దగ్గర నుంచి బేసిక్ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతకు మించి మీరు తక్కువ రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బూస్టర్స్ వేసుకోవాలి. 51 రూపీస్ బూస్టర్స్, 100 రూపీస్ పైన, 200 రూపీస్ పైన ఇలా బూస్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ బూస్టర్స్ దీని ద్వారా మనం అడిషనల్ డేటాని ఎక్స్ట్రాగా కొనుక్కుంటున్నట్టు, మన రోజువారీ వచ్చే డేటా కాకుండా ఆ ఎక్స్ట్రా డేటాతో పాటు 5G అన్లిమిటెడ్ 5G కూడా అన్లాక్ అవుతుంది. సో అన్లిమిటెడ్ 5G ని మీరు యూస్ చేసుకోవచ్చు. నేను కొన్ని యూస్ కేసెస్ ట్రై చేసి చూసా. ఇప్పుడు రైట్ నో నేను ఎయిర్టెల్ నుంచి జియోకి పోర్ట్ పెట్టేసుకున్నాను. అంటే నెట్వర్క్ స్విచ్ అయిపోతున్నా. రియల్ గా నేను నోటీస్ చేసి నేను నా పర్పసెస్ వరకు ఏదైనా డౌన్లోడ్స్ పెట్టుకుంటున్నప్పుడు పర్లేదు, అంటే ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు. బట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లోకి నేను ఏదైనా నా వీడియోని అప్లోడ్ చేద్దామని ట్రై చేసినప్పుడు అప్లోడ్ తీసుకోవట్లేదు 5G డేటా మీద. ఇందులో కొన్ని క్లాజెస్ ఉన్నాయి. ఎయిర్టెల్ వాళ్ళే వాళ్ళ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కొన్ని క్లాజెస్ మెన్షన్ చేశారు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరుండే ఏరియాలో 5G ప్లస్ కనెక్టివిటీ సపోర్ట్ చేసి ఉండాలి. ఎయిర్టెల్ వాళ్ళకి సంబంధించింది. మీరు ఒకవేళ 5G ప్లస్ కనెక్టివిటీలో ఉన్నప్పటికీ సిగ్నల్ స్ట్రెంత్ అనేది కూడా ఖచ్చితంగా మ్యాటర్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే అసలైన క్లాస్ ఏంటంటే యూసేజ్ పాలసీ. ఇది కమర్షియల్, పర్సనల్, ఇండివిజువల్ యూస్ ఇలా రెండు రకాలుగా డివైడ్ చేశారు. పర్సనల్ యూస్ లోకి వచ్చేటప్పటికి మీరు మాత్రమే యూట్యూబ్ లో ఏదైనా వీడియో స్ట్రీమ్ చేసుకోవడం కానీ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేసుకోవడం కానీ, లేదా వెబ్సైట్స్ లో గో త్రూ సర్చ్ చేస్తున్నప్పుడు, ఏదైనా వెబ్సైట్స్ మీరు చదువుకుంటున్నప్పుడు బ్లాగ్స్ ఇట్లాంటివి అక్కడ వరకు పనిచేస్తుంది. అండ్ డౌన్లోడ్స్ కూడా మీరు ఏదన్నా చిన్న క్లిప్స్, వీడియో క్లిప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఓకేలే కానీ, కొన్ని మూవీస్ డౌన్లోడ్ చేసుకునే సైట్స్ ఉంటాయి కదా, ఐబొమ్మ ఇట్లాంటివి, వాటి నుంచి మీరు ఏదన్నా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి 5G స్పీడ్ పడిపోతుంది. అఫ్ కోర్స్ ఇంకొకటి మీరు నోటీస్ చేసేది ఏంటంటే ఈవెన్ 5G ప్లస్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ మీరు ఏదన్నా వీడియో డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు 5G ప్లాన్ అనేది అన్లిమిటెడ్ కదా, అసలు మన డేటా అనేది ఎక్కడ కూడా డిడక్ట్ అవ్వకూడదు, అంటే డెబిట్ అవ్వకూడదు. మీరు ఎగ్జాంపుల్ ఒక 1.5 GB డేటా మీ దగ్గర ఉంది, అది అసలు ఏమీ మైనస్ అవ్వకుండా 5G అన్లిమిటెడ్ మీద మీరు చేసుకుంటున్నారు కాబట్టి మీ యాక్చువల్ డేటా అలానే ఉండాలి అండ్ 5G డేటా మీద మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ దగ్గర ఉన్న ఏదైతే పర్ డే వచ్చే లిమిట్ 1.5 GB ఆర్ 2 GB ఉంటుందో అది ఎగ్జాస్ట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత 5G కనెక్టివిటీ మీద ఉన్నా కానీ డౌన్లోడ్ అవ్వదు. డౌన్లోడ్ అయినా కూడా వెరీ లోయర్ స్పీడ్స్, వాళ్ళు చెప్పడం వరకు 1 Mbps 2 Mbps అని చెప్తారు కానీ అది రాదు. KBs లోకి పడిపోతుంది. యూఆర్ అనేబుల్ టు డౌన్లోడ్. ఇంకా రెండోది, మీ దగ్గర ఒకవేళ 2 ఫోన్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో మొబైల్ ప్లాన్ లేదనుకోండి. ఇప్పుడు ఈ ఫోన్ లో నేను ఎయిర్టెల్ అన్లిమిటెడ్ 5G ప్లాన్ వేసుకున్నప్పుడు దీంట్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని నేను నా ఫోన్ కి, నా సెకండరీ ఫోన్ కి కనెక్ట్ చేసుకుని డేటా యూస్ చేసుకున్నాను అనుకుంటే అది పాసిబుల్ కాదు. అది కూడా వీళ్ళు కమర్షియల్ యూస్ కిందే కన్సిడర్ చేస్తున్నారు. మీరు హాట్స్పాట్ యూస్ చేసి ఏదన్నా వేరే ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, అప్లోడ్ చేసుకోవాలనుకున్నా కుదరదు. ఈవెన్ జనరల్ సర్ఫింగ్ కూడా కుదరట్లేదు. యూట్యూబ్ లో మీరు ఏదన్నా స్ట్రీమ్ చేసుకుందాం అనుకున్నా కానీ హాట్స్పాట్, ఎయిర్టెల్ అన్లిమిటెడ్ 5G డివైస్ లో హాట్స్పాట్ ఆన్ చేసి సెకండరీ డివైస్ లో మీరు యూట్యూబ్ వీడియోస్ లాంటివి కూడా మీరు స్ట్రీమ్ చేయలేరు. సో ఇలాంటి క్లాజెస్ అన్ని ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ పర్సనల్ యూస్ లోకి రావు, కమర్షియల్ యూస్ లోకి వస్తాయని చెప్పినట్లు అంటున్నారు. కొంచెం మిస్లీడ్ అయింది ఎక్కడ అంటే పర్సనల్ యూజే. ఇప్పుడు యూట్యూబ్ అనేది నా పర్సనల్ పర్పసే, నేను వీడియో అప్లోడ్ చేసుకుంటున్నా. బట్ ఇది కూడా వాళ్ళు కమర్షియల్ యూస్ కింద కన్సిడర్ చేసి అప్లోడింగ్ అనేది అలో చేయట్లేదు. అది 4G ఏదైతే నాకు 1.5 GB 2 GB ఉంటుందో దాంట్లో నుంచి మాత్రమే నేను అప్లోడ్ చేసుకోగలను. అది దాటిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయింది, నేను అప్లోడ్ చేయడానికి కుదరదు అనమాట. సరే, ఇక్కడ వరకు బానే ఉంది. 5G డేటాకి ఒక లిమిట్ లాగా సెట్ చేశారు వీళ్ళు. దాన్నే క్యాప్ అని మనం పిలుస్తూ ఉంటాం. పర్ మంత్ మొత్తం మీద మీరు 300 GB వరకు మాత్రమే మీరు యూస్ చేసుకోగలరు ఈ అన్లిమిటెడ్ 5G మీద. అసలు ఈ టర్మ్ అన్లిమిటెడ్ అని చెప్పనే దానికి మీనింగ్ ఏముంది? ఇంకా అది నా మెయిన్ కన్సర్న్. మీ ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే 1.5 or 2 GB ఉంటుందో అది అయిపోతే ఇంకా పని చేయదు. ఆ 300 GB ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2-3 రోజులని వాడేసాం, మనకు నెల మొత్తానికి రీఛార్జ్ ఉంది. ఆ 2-3 రోజులు తప్పించి మిగతా 27-26 రోజుల్లో మనకి 5G డేటా అనేది ఉపయోగపడుతుంది.
ఉపయోగపడదు. కేవలం మనకి 1.5 GB ఆర్ 2 GB ఏదైతే డేకి ఇస్తున్నారో అది మాత్రం యూస్ చేసుకోవాలి తప్ప అన్లిమిటెడ్ 5G అనేది 300 GB యూస్ చేసిన తర్వాత మనకి అది 20 డేస్ ఉన్నాయి, 25 రోజులు ఉన్నాయి, 30 రోజులు ఉన్నాయి, మనం యూస్ చేసుకోవడానికి లేదు. పర్ డే 300 GB దగ్గర క్యాప్ చేసినా కన్సిడర్ చేసేయడానికి కొంచెం ఛాన్సెస్ ఉండేవి. బట్ నెల మొత్తం మీద 300 GB అంటున్నారు అంటే పర్ డే వీళ్ళు ఇచ్చింది 10 GB. అన్లిమిటెడ్ 5G కాదు, అప్పుడు 10 GB పర్ డే అలౌస్ 5G స్పీడ్ అని చెప్పని వీళ్ళు మెన్షన్ చేస్తే కొంచెం బెటర్ ఉండేది. జియో వాళ్ళు ఉన్నాడు జియో ట్రూ అన్లిమిటెడ్ 5G, ఇలాంటి క్యాపింగ్ సిస్టమ్స్ ఏమీ లేవు. నెల మొత్తం మీద మీరు 300 వాడాలి, 400 వాడాలని చెప్పి క్యాపింగ్స్ ఏం పెట్టలా. దట్ టు మళ్ళీ పర్సనల్ యూసేజ్, కమర్షియల్ యూసేజ్ అని చెప్పి వీళ్ళు డివైడ్ చేసిన క్లాస్ లో మనం చేసే ఎక్స్ట్రా పనులు ఏమీ కూడా ఇంక్లూడ్ అవ్వవు. ఇదే పాయింట్ దగ్గర జియో వాళ్ళని కనుక మనం తీసుకుంటే జియో ట్రూ అన్లిమిటెడ్ 5G అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇందులో ట్రూ అన్లిమిటెడ్ అనే దానికి కరెక్ట్ గా న్యాయం చేస్తారంటే నాకు అనిపించింది. ఇందాక నేను ఏవైతే మైనస్లు చెప్పాను, హాట్స్పాట్ యూస్ చేసి సెకండరీ డివైస్ కి కనెక్ట్ చేసుకుంటే 5G పని చేయదని చెప్పి, అది జియోలో వర్తించదు. జియో ట్రూ అన్లిమిటెడ్ 5G మీరు యూస్ చేసుకుంటున్నప్పుడు మీరు హాట్స్పాట్ యూస్ చేసి అదర్ డివైస్ కనెక్ట్ చేసుకొని స్ట్రీమ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏవైనా కానీ అవుతుంది. ఎయిర్టెల్ లోకి వచ్చేటప్పటికి అట్లాంటివి అవ్వవు. రెండోది ఈ 300 GB ఏదైతే క్యాప్ ఉందో అంటే లిమిట్ ఉందో అలాంటి లాకింగ్స్ అయితే ఏమీ జియో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మెన్షన్ చేయలేదు. ఎయిర్టెల్ వాళ్ళు మాత్రమే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మెన్షన్ చేశారు. అలానే పర్సనల్ అండ్ కమర్షియల్ యూసేజ్ కింద డివైడ్ చేశారు కదా రెండింట్లో, అలాంటి డిఫరెన్షియేషన్ కూడా ఏది జియో ట్రూ అన్లిమిటెడ్ 5G లో మెన్షన్ చేసలేవు. కేవలం ఎయిర్టెల్ లోనే పర్సనల్ కమర్షియల్ అని చెప్పి డివైడ్ చేసి కేవలం పర్సనల్ కి మాత్రమే పరిమితం చేశారు. నెక్స్ట్ కాన్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కంటెంట్ నచ్చిందా, వర్తుందని మీరు ఫీల్ అవుతున్నారా? అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి కాంటెంట్ ఏది స్కిప్ అవ్వకుండా మీ ముందు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటా. అండ్ 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం మన టార్గెట్. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. ఇవి వాస్తవాలు బయటకు వచ్చినవి. ఇప్పుడు పబ్లిక్ ఎలా సఫర్ అవుతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైతే మీకు 1.5 GB డేటా 2 GB డేటా ప్లాన్ పెట్టుకున్నారో అది ఫస్ట్ ఎగ్జాస్ట్ అవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని పబ్లిక్ ఒపీనియన్. ఆఫ్ కోర్స్ నేను 5G ప్లస్ ప్లాన్ యూస్ చేసుకుంటున్నప్పుడు ఆ మెసేజ్ రావడం అనేది అన్నోయింగ్ గా ఉంటుంది. ఒకవేళ సరే నేను ఆ మెసేజ్ ని అవాయిడ్ చేద్దాం అనుకున్నా కానీ తర్వాత మీరు ఏదైతే యూట్యూబ్ స్ట్రీమింగ్ కానీ ఇంకోటి ఏది కూడా 5G ప్లస్ మీద ఉన్నప్పటికీ స్పీడ్ డిగ్రేడ్ అయిపోతుంది. సడన్ ఫాల్ అనమాట. అది కూడా మీకు 5G కనబడుతున్నాయి, 4 bars ఆఫ్ సిగ్నల్స్ కనబడుతున్నాయి, బట్ స్టిల్ మీకు స్పీడ్ అనేది ఉండదు. అక్కడ పబ్లిక్ చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అండ్ తిరగబడుతున్నారు అని కూడా చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఇంటర్నెట్ కంప్లీట్ గా వర్క్ అవడమే ఆగిపోతుంది, సడన్ గా స్టాప్ అయిపోతుంది. ఫ్యాక్ట్స్ చెక్ చేసినప్పుడు ఇంకొన్ని తెలిసిన విషయాలు ఏంటి అంటే, ఎగ్జిస్టింగ్ డేటా మనకి ఏదైతే 2 GB ఆర్ 1.5 GB డేటా ఉంటుందో ఆ డేటా మీద మాత్రమే 5G అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్ స్పీడ్ మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. నార్మల్ గా మన డేటా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు 5G అనేది వర్తించదు అని కొన్ని ఫ్యాక్ట్స్ లో చెప్తున్నాయి. ఇలా ఓన్ క్యాపింగ్ 300 GB అని చెప్పి మనకు చెప్తున్నప్పుడు ఆ 300 GB అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం స్కామ్ కింద కన్సిడర్ చేస్తామా, జెన్యూన్ ఆర్ లెజిట్ కింద కన్సిడర్ చేస్తామా అని అడిగితే నేనైతే పార్షియల్ గా దీన్ని స్కామ్ అని చెప్పని పిలుస్తా. అసలు నేమ్ అది పర్ఫెక్ట్ గా సూట్ అవ్వదు. అన్లిమిటెడ్ 5G అని చెప్పని పెట్టినప్పుడు ఖచ్చితంగా లిమిటేషన్స్ ఏమి ఉండకూడదు, ఇలాంటి క్యాపింగ్స్ ఏమి ఉండకూడదు. అక్కడే ఎయిర్టెల్ నెట్వర్క్ ఇప్పుడు నిందల పాలవుతుంది. చాలా మంది కస్టమర్స్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అది ట్విట్టర్ కానివ్వండి, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవైలబుల్ ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి రిపోర్ట్స్ చేసి అండ్ చాలా మంది యూజర్స్ పోర్ట్ పెట్టుకొని అదర్ నెట్వర్క్స్ కి స్విచ్ అవుతున్నారు. మరి ఇవి రైట్ నో ఎయిర్టెల్ మీద ఉన్న కంప్లైంట్స్ అండ్ చాలా మంది కస్టమర్స్ ఫేస్ చేస్తున్న కంప్లైంట్స్. వీటిలో మీరేం ఫేస్ చేస్తున్నారంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.